ఆత్మతో ఆరాధించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కేవలం మన వాక్యానికి లోబడి ప్రభుని స్తుతిద్దాం. నోరు తెరవాలి, నోరు తెరవాలి. నోరు తెరిచి మనసారా. ఎవరు నిలబడ్డారు కానీ నోరు తెరిచలేదు. మీరు బొమ్మలు లేక నిలబడటం వల్ల ప్రయోజనం లేదు. నోరు తెరిచి మనసారా స్తోత్రం చెప్పాలి. నోరు తెరవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీ శక్తితో నింపుమయ్యా. పాడాలి. మహిమ స్వరూపుడా నీ బలముతో నడిపించవా. పరిశుద్ధాత్ముడా నీ శక్తితో నింపుమయ్యా. మహిమ స్వరూపుడా నీ బలముతో నడిపించవా. చీకటి లోకములో వెలిగే దీపముగా బలహీన సమయములో నీ శక్తిని దయచేయవా. చీకటి లోకములో వెలిగే దీపముగా బలహీన సమయములో నీ శక్తిని దయచేయవా. పరిశుద్ధాత్ముడా నీ శక్తితో నింపుమయ్యా. మహిమ స్వరూపుడా నీ బలముతో నడిపించవా. అందరూ చప్పట్లతో. నీ ఆత్మవరములతో ప్రతివాదిని నింపవా. నీ మహిమ చూచుటకు నా కన్నులో తెరువవా. అడగాలి. నీ ఆత్మవరములతో ప్రతివాదిని నింపవా. నీ మహిమ చూచుటకు నా కన్నులో తెరువవా. నా ఆత్మలేని వాడు నా వాడు కాడంటివే. నన్ను దాటి వెళ్ళకుమా. నీ ఆత్మతో నన్ను నింపవా. నా ఆత్మలేని వాడు నా వాడు కాడంటివే. నన్ను దాటి వెళ్ళకుమా. నీ ఆత్మతో నన్ను నింపవా. పాడదాం. పరిశుద్ధాత్ముడా నీ శక్తితో అందరు నోరు తెరిచి అడగాలి. మహిమ స్వరూపుడా నీ బలముతో నడిపించవా. చీకటి లోకములో వెలిగే దీపముగా బలహీన సమయములో నీ శక్తిని దయచేయవా. చీకటి లోకములో వెలిగే దీపముగా బలహీన సమయములో నీ శక్తిని దయచేయవా.
దయచేయవా. పాడాలి. పరిశుద్ధ నీ శక్తితో నింపుమయా. మహిమ స్వరూపుడా నీ బలముతో నడిపించవా. ఆదియ భూస్తులపై దిగి వచ్చిన ఆత్మతో మా పైకి దిగి రమ్మయ్యా. అగ్ని స్వరూపుడా పాడదాం. ఆదియ భూస్తులపై దిగి వచ్చిన ఆత్మతో మా పైకి దిగి రమ్మయ్యా. అగ్ని స్వరూపుడా రెండంతల ఆత్మతో నీ దాసుని మండించవా. సమృద్ధి అభిషేకమే మాకు దయచేయవా. అడగాలి. రెండంతల ఆత్మతో నీ దాసుని మండించవా. సమృద్ధి అభిషేకమే మాకు దయచేయవా. పరిశుద్ధాత్ముడా నీ శక్తితో మహిమ స్వరూపుడా నీ బలముతో నడిపించవా. చీకటి లోకములో వెలిగే దీపముగా బలహీన సమయములో నీ శక్తితో నన్ను నింపవా. చీకటి లోకములో వెలిగే దీపముగా బలహీన సమయములో నీ శక్తితో నన్ను నింపవా. పరిశుద్ధాత్ముడా నీ శక్తితో నింపుమయా. మహిమ స్వరూపుడా నీ బలముతో నడిపించవా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుతున్నదే. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుతున్నదే. నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా నీవయ్యా. నిరంతరం జీవించాలనే ఆశనన్నిలా మనసారా నదే చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని నీ వలెనే నేను మారాలని. నీలోనే నేను వెలగాలని నీ వలెనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరము
ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము హల్లెలూయా యెహోవా రాఫా షమ్మా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము మనసారా పూర్ణ మనసుతో స్తుతి మహిమ శివాలూరి ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలూయా 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 అలాగే నేను లేచి నిలబడి ప్రతి ఒక్కరు ఎవరు కూర్చోకండి ఆకాశం వైపు చేతులు చాపి స్తుతి దోపములో నుంచి కొన్ని వాక్యాలు ఎత్తు పట్టుకుని త్రియేక దేవునికి స్తుతి అర్పణ చెల్లిద్దాం. మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను అని చెప్పిన ఏక దేవునికి
స్తోత్రం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అని చెప్పిన త్రియేక దేవునికే స్తోత్రం. మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను అని చెప్పిన త్రియేక దేవునికే స్తోత్రం. మీకు కలిగిన పవిత్రత అంతయు తీసివేసేదును అని చెప్పిన త్రియేక దేవునికే స్తోత్రం. మీకు అసాధ్యమైనది ఏది ఉన్నదు అని చెప్పిన త్రియేక దేవునికే స్తోత్రం. మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అని చెప్పిన త్రియేక దేవునికే స్తోత్రం. మీ సకలమైన పవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును అని చెప్పిన త్రియేక దేవునికే స్తోత్రం. మిమ్మను అనాథులుగా విడువను అని చెప్పిన త్రియేక దేవునికే స్తోత్రం. మీకు నీతి సూర్యుడు ఉదయించును అని చెప్పిన త్రియేక దేవునికే స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నా త్రియేక దేవునికే స్తోత్రం. శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థించుమని చెప్పిన త్రియేక దేవునికే స్తోత్రం. శోధన కాలములో నేను నిన్ను కాపాడదును అని చెప్పిన త్రియేక దేవునికే స్తోత్రం. శ్రేష్టమైన చక్కని మార్గమును బోధించిన త్రియేక దేవునికే స్తోత్రం. శ్రమయందు ఓర్పు గలవారై ఉండవలనని చెప్పిన త్రియేక దేవునికే స్తోత్రం. ఏకదేవునికే స్తోత్రం. హల్లెలూయా. దయగల మా ప్రభువా, మహోన్నతుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నీ సన్నిధానంలో కూడి ప్రార్థించి స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు దేవా. ఇదిగో నీ సన్నిధులు ఇంతవరకు నీ పిల్లలుగా మా ఆరాధన మీరు అంగీకరించారు. నీ దాసుడిగా నిలబడిన నాతో, నీ బిడ్డలతో, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుతారని, వినగలిగే చెవి, గ్రహించే మనసు, భద్రపరుచుకునే విశాలమైన హృదయాన్ని ప్రసాదించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవుని సన్నిధానమునకు కూడిచిన మీ అందరికీ గనుడైన యేసుక్రీస్తు నామం పేరట శుభాలు వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగమును చదువుకుందాం. కీర్తనాకారుడైన దావీదు రాసిన కీర్తనలో 143వ అధ్యాయము 143వ అధ్యాయములో 8వ వచనాన్ని చదువుకుందాం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సును నేను ఎత్తుకునుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లరా, మన పూర్వీకులైనటువంటి మన పితరులు వారు భక్తి చేస్తూ తమ విశ్వాస జీవితంలో దేవుణ్ణి ఏం అడిగారు, దేవుణ్ణి ఎలా అడిగారు, వారు ఏ రీతిగా దేవుని యొక్క నామాన్ని నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి వారు అడిగినటువంటి విధానము, వారి భక్తి క్రమము మనకి అనేకమైనటువంటి పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది అనమాట. నేటి దినాన్ని మనం నేర్చుకునే సందేశాలలో నేర్చుకునే గొప్ప పాఠములు ఏంటి తెలుసా? వారు కూడా మనకలేగా తల్లిదండ్రులకు పుట్టారు. వాళ్ళు ఎక్కడి నుంచో ప్రత్యేకంగా ఆకాశం నుంచి ఊడిపడలేదు భూమి మీదకి. మనవలే తల్లిదండ్రులకు పుట్టారు. దేవుని యందు ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉంచి వారి విశ్వాస జీవితంలో దేవుణ్ణి ఎలా అడగాలో, దేవుని మీద ఏ విధంగా నమ్మకం ఉంచాలో, ఏ రీతిగా తమ మనసును దేవునికి సమర్పించుకుని బ్రతకాలో, తమ మనసులోనికి దేవుని యొక్క వాక్యాన్ని ఏ రీతిగా ఆస్వాదించాలో ఓ ప్రత్యేకమైన రీతిలో వారు దేవుని మీద ఆధారపడి భక్తి చేశారు. అందుకే వారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే భక్తి చేసి భూమి మీద దేవుని సన్నిధికి చేరుకున్నారు. అయినప్పటికీ కూడా
వారు నమ్మకం, వారు చేసిన క్రియలు, వారు అడిగిన విధానము, వారు దేవుని దగ్గర నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా చక్కగా అవి పాఠాలుగా దేవాదు దేవుడు రాసి మనకిచ్చాడు. దేవుడు వచ్చి, ఓ మార్తమ్మ నువ్వు ఇలా నడువు, ఓ మరియమ్మ నువ్వు ఇలా నడువు అని ఆయన చెప్పలేదు. ఆ దేవుని యందు వీళ్ళ నమ్మకం ఉంచి మేము ఎలా నడుచుకోవాలని అడిగితే, మీరు ఎలా నడుచుకుంటే మీరు పరిశుద్ధులుగా ఉంటారు, మీరు ఎలా నడుచుకుంటే ఎదట వారికి ఒక సందేశాన్ని ఇచ్చేవారుగా ఉంటారు, మీరు ఈ రీతిగా మాట్లాడితే మీ తర్వాత రాబోతున్న తరాలకి మీ భక్తి వారికి సాక్ష్యంగా ఉంటుందని దేవుడు నేర్పించినటువంటి శ్రేష్టమైన విషయాలు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చదివిన వచనంలో నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. అవునా? భక్తుడు ఏమన్నాడు? నేను నీ యందు నమ్మిక ఉంచాను ప్రభువా అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు నా యందు నమ్మకం ఉంచి ముందు అడిగాడా? నువ్వు నా యందు నమ్మకం ఉంచని ఇప్పుడు ఓ తాగుబోతాడు దగ్గరికి వెళ్ళి, ఓ తాగుబోతాడా నువ్వు నా యందు నమ్మకం ఉంచా అంటే, అసలు నాకు ఈ తాగుడులోనే ఫుల్ హ్యాండ్జాయ్, నీ ద్వారా నీ మీద నమ్మకం ఉంచటం వల్ల నాకు ప్రయోజనం ఏంటి అంటాడు. ఎప్పుడు వస్తాడు? ఈ తాగి లివర్ డ్యామేజ్ అయ్యాకో, లేకపోతే ఊపిరితిత్తుల్లో కఫం పెరిగిపోయాకో, లేకపోతే పడుకున్నప్పుడు పాయాసం వచ్చేసినప్పుడు అప్పుడు భయం వేస్తుంది. అయ్యి బాబోయ్ ఇలా అయిపోతుంది ఏంటి, తెగ ఊపిరి అయిపోతుంది ఏంటి. అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. మత్తులో ఉన్నప్పుడు అబ్బాయ్ దేవుని స్తుతించండి, దేవుడా అంటాడండ, ఖచ్చితంగా అంటాడు. ఇప్పుడు ఎందుకు నాకు సండో ఎప్పుడు అంటాడు అని అంటే, ఓ పక్క నుంచి ఒక విపరీతమైన పోటు శరీరంలో ఎక్కడో పుడితే అప్పుడు ఇది తట్టుకోలేక అప్పుడు దేవుడు అంటాడు, అప్పుడు డాక్టర్నే దేవుడు అంటాడు. అవునా కాదా? ఏ వ్యక్తి అయినా సమస్య రాకమునుపు దేవుని మీద నమ్మకం ఉంచుకుంటే తన జీవితాన్ని చాలా శ్రేష్టమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాడండి. బాల్యకాలము నుంచి కూడా ఓ శ్రేష్టమైన దైవ భక్తితో పెరిగాడు యేసేపు గారి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? తన జీవితం విధానము, తన నడవడిక చదువుతూ ఉంటే ఏడుపు వస్తుంది. నేను అనేక సార్లు ఆయన పడినటువంటి బాధ, అతను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి చదువుతూ ఉంటే నేను కూడా ఎక్కెక్కిపడి ఏడ్చా. ఎప్పుడు యేసేపు గారు, ఎప్పుడు మనం. దానియేలు గారు సందర్భము చదివి నేను ఏడ్చాను. దేవుని బలిపీఠం దగ్గర చెప్తున్నాను, ఆ మాటలు నన్ను హత్తుకొని. లేకపోతే ఒక రూతమ్మ జీవితం, ఋతు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఆ మాటను బట్టి, ఆ మాటలు నా హృదయాన్ని తాగితే నేను ఏడిచాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆ ఋతు గ్రంథంలో నుంచి ఒక పాట రాశాను. ఆ పాట ఏదో మీకు గుర్తుందా? దేవునికి స్తోత్రం కలుగునగాక. అది ఆడియో వీడియో మనం చేసి యూట్యూబ్లో కూడా ఉంది ఆ పాట. మీకు అవి గుర్తుండో? ఎన్నిసార్లు చెప్పానో, ఓల్డ్ పర్యాలు చెప్పాను, అవి గుర్తుండవు. ఇప్పుడు ఆ మాట ఎవరిది అనుకున్నారు? యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ బైబిల్లో ఉన్నటువంటి మాట, పరదేశినైనటువంటి నాయందు నీవేళ ఈ దయ చూపుతున్నావని బోయాజు గారితో రూతమ్మ పలికిన మాట అది. దేవునికి స్తోత్రం కలుగునగాక. పరదేశినైన నన్ను కరుణించినావే, కనికర పూర్ణుడా నా యేసయ్యా. మనం ఎవరం?
మీకు ఎనికే పెళ్ళి శాశ్వతమా అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. నాకు మాత్రం ఇది శాశ్వతం. నేను ఎప్పుడు దీని మీద మమకారంతో చూడను. ఏదైనా ఎంత విలువైందైనా అసలు అది నివాసమే కావచ్చు, ఈ లోకం లేదు. నేను మందిరాన్ని ప్రేమిస్తాను. ఎంత ప్రేమిస్తాను అని అంటే, నాకు మనసు గలిబిలిగా ఉంటే నా ఇంట్లో నెమ్మది ఉండదు. వచ్చేసి ఇక్కడ కూర్చుంటా, వాక్యం చదువుకుంటా, కాసేపు ధ్యానం చేస్తూ ఉంటా. అర్థం ఉందా? నాకు నెమ్మదినిచ్చే స్థలం ఇది. నా నమ్మకానికి ఆధారభూతుడైన దేవుడు ఈ స్థలం ముందు సంచరించేవాడైనాడు. నా నమ్మకాన్ని రుజువుపరిచేవాడు ఆయన. నాకు జై జీవితాన్ని ఇచ్చేవాడు ఆయన. అందుకే మందిరం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈరోజు కూడా వచ్చి ముచ్చటగా చక్కగా తుడుచుకున్నాను నేను. మీరేంటంటే భక్తులు, అసలు మీరు చాలా గొప్పవారు. మీరు వచ్చినప్పుడు కుర్చీలు అవన్నీ కూడా చక్కగా సర్ది, మీరేంటంటే మీకున్నటువంటి మహా అధిక తెలివితేటలో జ్ఞానం, మీరు కుర్చీ అడ్డం తిప్పేసి వెళ్ళిపోతారు కానీ వేసుకుని దాన్ని మళ్ళీ నేను ఇటు తిప్పేసానా అని కూడా వెళ్ళేటప్పుడు సదిరి కూడా వెళ్ళరు మీరు. మీరు అంతటి మహాభక్తులండి బాబు. మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు ఇచ్చాడు. నా ధన్యత నాది. దేవునికి స్తోత్రం. ఒకడేమో ఆ పుస్తకంలో ఉన్నటువంటి పేజీలు సింపేసి నలిపి 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 అక్కడ పోగెట్టి వెళ్తాడు. అర్థమైందా? పాటల పుస్తకాన్ని సింపేసేవాడు ఒకడో, పెన్ను ఇరిసేసేవాడు ఒకడో. అర్థమైందా? ఇంకా ఇంకా చాలా చాలా అక్కడి నుంచి వత్త చాక్లెట్లు తెచ్చుకుని సప్పలు ఇచ్చేసి ఆ తొక్కలు ఇక్కడ పడేసి వెళ్ళిపోయేవాడు ఒకడో. ఈ గంట 2 గంటల్లో మీ పిల్లలు బలహీనలు అయిపోతారని కురుకురి ప్యాకెట్లు తెస్తారు, గాడిద గుడ్డు చెత్త చెదారం అంతా తెస్తారు, అన్నీ నలిగిపోతారు మీ పిల్లలు. దేవుని మాటలు వినేటప్పుడు అయ్యి బాబు వాళ్ళకి నీరసం వచ్చేద్దే, వాళ్ళు బలహీనలు అయిపోతారని బిస్కెట్ ప్యాకెట్లు ఇంకేవో చెత్తా చెదారం తెచ్చి సింపి ఇస్తారు. పోనీ వెళ్ళేటప్పుడు ఆ కవర్ పట్టుకెళ్తారా మీరు? నిజం చెప్పండి, పట్టుకెళ్ళరు. ఆ బల్లల కింద చూడండి, కొన్ని రాకు వదిలేసిన కొన్ని ఉన్నాయి. ఎందుకంటే వచ్చాము మేము మా పిల్లలం, దేవుడికి అమ్మ ఇరగదీసి ఆరాధన చేసాం, ఇక ఆయన మరిపు, ఇక ఆయనే మైండ్ ఏమైపోయిందో అన్నట్లుగా మీరు ఎక్కడ వదిలేసి పోతారు. ఒక్కొక్కసారి హోల్ నైట్ ప్రేయర్లో మీ పక్కన టీ తాగేసి ఆ గ్లాసు కొన్ని బయట వేస్తారా? ఎగిరు బల్ల కింద పక్కనే. ఒకరికి ఎక్కువైపోయిందేమో టీ 3 పూటలు 3 రౌండ్లు వేసి ఉంటారో, సగం టీ ఉంచేశారు బల్ల మీద. అర్థమైందా? సగం టీ ఆ గ్లాసులో ఆ కప్పులోను తాగేసి సగం ఉంచేశారు అక్కడ. అవి కూడా నేను తీసుకున్నాను పొద్దున్నే వచ్చి. దేవునికి స్తోత్రం కలుగ్గాక. నేను ఇష్టపడి చేస్తాను నా దేవుని పని. ఎందుకంటే మొదటగా అసలు దేవుని యందు నమ్మకం ఉంచలేదు నేను. మందిరం మీద వచ్చిన ఆవిడ మెదలకుండా కూర్చుంటుంది. మీ అడవిడేంటి? ఎంత చెప్పినా మీ యొక్క బుద్ధి మారదు. అర్థం ఉందా? చెప్తున్నప్పుడు రావటమే లేటుగా అంటే వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా కూర్చోవాలి. మళ్ళీ 4-3 హడావిడి చేయటం మంచి పద్ధతి కాదు. సమయానికి దేవుని సన్నిధికి రాకుండా ఉండటమే తప్పు. ఆజ్ఞాతిక్రమం అంటే ఏంటి? పాపమా? ఏం పాపం అది? పాపం అంటే ఏంటి అసలే? పాపం అంటే దాని యొక్క విధానం పరిపూర్ణంగా మీకు అర్థమైంది. పాపం అంటే ఏంటి? 10ంటికి రాలేదు, 10:15నే స్టార్ట్ చేశాను. 10:15కి ఎవరు వచ్చారు? ఎవరు రాలేదు. అసలు కొన్ని చోట్ల అయితే సేవకుడు ప్రారంభించక మునిపే వచ్చేసి మొత్తం లైన్లో కూర్చొని ఉంటారు. అందరూ వచ్చాక సేవకుడు ప్రార్థన చేసి ఒక 3-4 పాటలు పాడే ఆరాధన చేసి వర్తమానం ఇస్తారు. మీరంటే మీకున్న నివాసాలు, మీకున్న పనులు నాకు లేవు. అంత తీరిగ్గా అది మంచి మనసు కానే కాదు.
ఈరోజు దేవుణ్ణి ఆరాధించే రోజని మైండ్లో ఓ భయం ఉండాలి. భయం లేని భక్తి ఎందుకండి? భక్తి ఉంటే సరిపోదు, భక్తి ప్రతి ఓడుకుంటుంది. భక్తి ప్రతి ఓడుకుంటుంది తెలుసా? దొంగోడికి కూడా భక్తి ఉంటుంది. నేను వెళ్తున్నప్పుడు భగవంతుడా నన్ను కాపాడు అన్న దొంగోడు కూడా మనసులో దేవుడిని అడిగి వెళ్తాడు. అందుకే వాడు చక్కగా సమృద్ధిగా దొంగతనం చేసి తప్పించుకు తిరుగుతాడు. దొంగోడిని కూడా కాపాడుతున్నాడు దేవోతు దేవుడు. వ్యభిచారిని కూడా కాపాడుతున్నాడు. మీకు తెలుసా? వ్యభిచారి తన ఇష్టానుసారంగా పాపము చేస్తూ ఉంటే ఆ పాపం చేస్తున్నప్పుడే దేవుని ఉగ్రతొచ్చి అక్కడ సావలేదా? నో, ఆమె తెలుసుకుని రావాలి. నేను చేసేది పాపము, నేను చేసేది తప్పు అని ఆమె మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు ఇష్టపడతాడు. వాడు వ్యభిచారా, లేకపోతే తాగుబోతాడా, లేకపోతే ఎంత ఇష్టానుసారంగా. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, చదివిన మాట ఇక్కడ, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్త నాకు. ఎవరికొక మంచి వార్తనిస్తాడు దేవుడు? ఎవరికో శ్రేష్టమైనటువంటి మాటనిచ్చి ఆదరిస్తాడు, దీవిస్తాడు అని అంటే, దేవుడంటే భయముతో ఒక నమ్మకం ఉన్నవాడికి ఓ చక్కటి మాట చేత తన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకే నమ్మకం ఉంచినటువంటి వ్యక్తి ఎప్పటి నుంచి అంటే లేవంగానే తన నమ్మక దేని మీద? దేవుని నుంచి ఒక వర్తమానం వినాలి, ఒక మాట వినాలి. కళ్ళు తెరిచి లేవంగానే దేవుని వాక్యాన్ని చదివేవాళ్ళు ఎంతమంది? దేవునికి స్తోత్రం కలుగుగా. ఈరోజు మన క్యాలెండర్లో వాక్యం చదివారా? అదే ఆ వచనంలోదే తీసుకున్నాను. నేను చాలా జైలు చదువుతున్నాను. ఎందుకో నా మనసు ఆ వచనం ధ్యానం దాంట్లో చదువుతుంటే క్యాలెండర్ సేమ్ ఇదే ఉంది. ఈరోజు వాక్యం అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపించుము. కృపతో కూడిన వార్త. ఏ వార్త అది? కృపతో కూడినది అని అంటే నిన్ను ప్రేమించి ఆశీర్వదించే వార్త అనమాట. కోపముతో కూడిన వార్త కాదు. అర్థమైందా? కక్షతో కూడిన వార్త కాదు. కృపతో కూడినటువంటి వార్త నాకు వినిపించు అంటున్నాడు భక్తుడు. ఉదయాన్నే దేవుని మాట వినే ఆసక్తి ఎంతమందికి ఉంది? ఉదయాన్నే దేవుని స్తుతించే మనసు ఎంతమందికి ఉంది? వారికి దేవుడు చక్కగా కిందున్న మాటలు అంటాడు, నీ వైపు నా మనస్సును ఎత్తుకుంటున్నాను, నేను నడవవలసిన మార్గాన్ని. దేవుని మీద నమ్మకం ఉంచడం ఒకటైతే, మరొకటి అర్థమైందా? ఆయన కృపా వార్త కోసం ఆశ కలిగి బ్రతకాలి. దేవుని మాట అంటే ఆశ. దేవుని మాట మీద ఒక మొక్కు ఉండాలో, మమకారం ఉండాలో, భయం ఉండాలి. అర్థముందా? ఈరోజు చదివే వాక్యంలోంచి నాతో మాట్లాడు నాయన అని ఆశతో చదవాలి. ఈరోజు చెప్పే సందేశంలో నుంచి నన్ను ఆశీర్వదించు నాయన అని ఆశతో వినాలి. ఆశతో ఎవరైతే వింటారో, ఆసక్తితో ఎవరైతే వింటారో వారు చక్కగా తప్పకుండా ఆయన ఆలోచన చెప్తారు. అందుకే అంటున్నాడు, నీ వైపు నా మనసును ఎత్తుకొనిచున్నాను, నేను నడవలసిన మార్గం. మన మనసుతో ప్రభువా నాకు ఒక మంచి ఆలోచన కావాలి, నీ నుండి నాకు నడక నేర్పించు. ఏ నడకది? ఆత్మీయమైన నడక. ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన నడక కాదు. అర్థమైందా? ఆత్మీయమైన నడక. శరీర సంబంధమైన నడక అయితే
తల్లి గర్భం నుంచి పుట్టాక సంవత్సరం వెళ్ళాక ఏడాదికి ఎదురు నడుస్తున్నాడు రాయుడు అంటారు. ఆడికి సంవత్సరం దాటాక ఆడికి నడక కావాలి. వాడికి మనం నడక నేర్పించకపోయినా ఆటోమేటిక్గా మనల్ని చూశాడు, కుర్చీలు పట్టుకుని బల్లలు పట్టుకుని ఆడే కింద పడతా లేతా కింద పడతలే అలా నడుచుకున్న వాళ్ళమే అందరం. మనం అలా నేర్చుకున్న వాళ్ళమే. తల్లిదండ్రులు నేర్పించే నడక అంతంత మాత్రమే పుట్టిన ప్రతి పిల్లోడికి. శరీర సంబంధమైనటువంటి నడక అది ఆటోమేటిక్గా వచ్చేది అది. కానీ ఆత్మ సంబంధమైన నడక, ఆత్మ సంబంధమైనటువంటి నడక ఎలా నడవాలి అని అంటే మనోళ్ళ కాదు. మనం నడవాలంటే మనోళ్ళ కాదు, మనలో ఒక ఆయన గైడ్ చేయాలి. దేవునికి స్తోత్రం. మనలో ఒక ఆయన మనకు ఆలోచన చెప్పి నడిపిస్తే తప్ప మనం నడవలేం. భక్తులు అదే అడిగారు, ప్రతి భక్తుడు కూడా అడిగాడు, ప్రవక్తలందరూ అలాగే అడిగారు, ఆనాటి యొక్క విశ్వాసులు అందరూ అడిగారు, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. అంటే అది దేవునికి ఇష్టమైనటువంటి మార్గము. మరొక భక్తుడు అది రమ్యమైన మార్గము అన్నాడు, అది జీవముతో కూడిన మార్గము అన్నాడు, అది అపవిత్రులు వెళ్ళే మార్గము కాదు, పరిశుద్ధులు అనబడిన వారు వెళ్ళే మార్గం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుని పిల్లారా, మన యొక్క అనుదిన భక్తి జీవితంలో మనం చాలా జాగ్రత్తగా నడవాలి. ఉదయాన్నే నా ప్రార్థన అయ్యాక, మీ అందరి కోసం తలపోసుకుని నేను ప్రార్థన చేశాక, నేను లైవ్లో ఓ సందేశం విన్నాను. ఒక ఆయన ఒక వర్తమానం చెప్తున్నాడు ఉదయాన్నే 6 గంటలకి. చెప్తూ ఏమన్నాడు తెలుసా? ఆయన ఒక పెద్ద సేవకుడి గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక సేవకుడు అంట భూమి మీద 500 సంఘాలు కట్టాడంట. ఎన్ని కట్టాడు? 500 సంఘాలు కట్టాడంట. దేవునికి స్తోత్రం. సుమారుగా 45 నుంచి 50 సంవత్సరాలు తన యొక్క సేవా ఎక్స్పీరియన్స్లో 500 సంఘాలు కట్టి, ఇంకా మోకాళ్ళ మీద ఉండి అలా ప్రార్థన చేస్తున్నాడండి. అలా ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా ఆయన దగ్గరకు వచ్చేందనమాట. పిలుపు దగ్గరకు వస్తుంది కనుక అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటే రెప్పపాటున ఆయన మోకాళ్ళ మీద ఉండగానే ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందని తెలుసా? ఓ పక్కనే పాతాళానికి ద్వారం కనపడుతుందంట, ఓ పక్కనే పరలోకానికి ద్వారము కనపడుతుందండి. ఆయన ఆత్మ అట్లా వెళ్ళిపోతుందంట, చూస్తున్నాడంట. అలా చూస్తా, బా ఇప్పుడు ఆ ద్వారం, పరలోకం ద్వారం తెరవబడుతుంది, ఆ ద్వారం తెరవబడుతుంది, నాకు దేవదూతలు స్వాగతం పలుకుతారు. అర్థముందా? దేవదూతలు స్వాగతం బ్యాండర్ ఇచ్చుకుని వచ్చేస్తారు. ఆ తర్వాత వెంటనే యేసు ప్రభు ఓ మహిమ కిరీటమో ఓ జీవ కిరీటమో తెచ్చేసి నా నెత్తి మీద ఎట్టేస్తాడు అనంట. ఈ ఆత్మ అట్లాగే వెళ్తా ఉంది. వెళ్ళి ఆ పరలోకానికి ద్వారం దగ్గర నిలబడ్డాడంట. నిలబడితే ద్వారం తెరవబడతలేదంట. అసలు వెళ్ళంగానే ఒక్కొక్క చోట ఆటోమేటిక్ లిఫ్ట్ ఉంటుంది. ఆడికి వెళ్ళేదాడికి తెరిచిపోతుంది, వెళ్ళేదాడికి లోపలికి వెళ్తాడికి అదే మూసిపోద్ది, మళ్ళీ ఆ స్టాప్ ఆగేదాడికి మళ్ళీ తిరిగిపోతాయి. ఈ లోకంలో మనిషి కనుగొన్న ఆ ద్వారాలు. అర్థం ఉందా? ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగిపోతుంది. ఇప్పుడు గొప్ప గొప్ప ఇళ్ళు కడుతున్నారు. ఏంటి తెలుసా? ఇప్పుడు కొంతమందికి సెల్ ఫోన్లు కూడా ఫింగర్తో లాక్ వేసేస్తున్నారు కదా, ఫేస్ లాక్. ఇలా చూస్తే టిక్ పడ్డది, ఫేస్తో వేస్తున్నారు లాక్. అది ఆ ముఖం చూపిస్తే లాక్ ఓపెన్ అవుద్ది, ముఖం చూపించకపోతే కళ్ళజోడు ఎట్టినా ఊహు అంటుంది, టోపీ ఎట్టినా ఆహా అంటుంది, ఇంకా ఏది ఎగస్ట్రా ఉన్నా ఊహు అంటుంది. కరెక్ట్గా మొహం కనపడితేనే ఓహో నువ్వు నా మనిషివే, అప్పుడు ఓపెన్ అవుతుంది. ఒక మనిషి టెక్నాలజీతో చేసినటువంటి కొన్ని కంపెనీల్లో కావచ్చు, కొన్ని సొంత నివాసాలకు కూడా డోర్లు ఫేస్ లాక్తో పెడుతున్నారు.
ఆ ఇంటోడు వచ్చి ముఖం చూపిస్తేనే అది ఓపెన్ అవుతుంది. ఎవడో చూసినా దాంట్లో తలకాయ ఎందుకు చేసుకుని పెట్టా, నువ్వు పదవది వెళ్ళవయ్యా అంటది. టెక్నాలజీ అంత పెరిగిపోతుంది. ఇప్పుడు మనం చెక్క డోర్లు పెడతాకే అయిపోయి అనుకుంటున్నాం. మనం ఉండే కొలదే కొన్ని చోట్ల కడుతున్న నివాసాలకి ఆ మనిషి వెళ్ళంగానే ఇట్లా చెయ్యి చూపిస్తే ఓపెన్ అవుతుంది, లేదా ముఖం చూపిస్తే ఓపెన్ అవుతుంది, లేకపోతే అంతా అటువంటి టెక్నాలజీ పెరిగిపోయింది. లెక్సరీగా కరెక్ట్గా దేవుని వాక్యానికి లోబడి దేవునికి ఇష్టడుగా భూమి మీద బ్రతికినాడు పరలోక రాజ్యానికి వెళ్ళంగానే మన మొహం చూడగానే డోర్ ఓపెన్ అవుతుంది అక్కడ. కానీ 500 సంఘాలు కట్టినటువంటి పాస్టర్ గారు వెళ్తే డోర్ ఓపెన్ అవుతుంది. ఏంటి అసలే చాలా బాధతో టకేలు మన డోర్ అట్టు కొడుతున్నాడంట. ఆ డోర్ని కొడతా ఉంటే దూత వచ్చిందంట. ఎవరు బాబు నువ్వా? ఏమంటుందంట ఆ దూత గారు వచ్చి, ఎవరు బాబు నువ్వా? నేనెవర్నా? దూతతో ఈయనేమన్నాడంటే తెలుసా, నేనెవర్నా? 45 సంవత్సరాలు భూమి మీద సేవ చేసి 500 మందిరాలు కట్టాను. అవునా? ఇక్కడ ఏంటో మరి నీ పేరు ఎక్కడా కనపడతలేదు. ఏంటంట? ఆ మహావీరుడైన సేవకుడి యొక్క పేరు ఊరు అక్కడ కనపడతలేదంట. నిశ్చేష్టుడైపోయి ఏడుస్తున్నాడంట. నా పేరు ఉంటుందో చూడండి అంటే, నీ పేరు ఎక్కడ? ఏడుస్తున్నాడట. మరలా దూత అలా డోరు మళ్ళీ మూసేసింది. అక్కడే ఉండి ఏడుస్తున్నాడంట, ఆక్రందన చేస్తున్నాడంట, ఏడుస్తున్నాడంట, మరలా కొట్టాడంట. ఏంటి పిలిచేవాడిని నేను లోపల? నో అంట, నీకు అనుమతి లేదు. యేసుప్రభుని పిలవండి. ఆయన చాలా బిజీగా ఉన్నాడు, ఇప్పుడు రాడని చెప్తున్నాడు దూత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆవిడ అంటుందంట, గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నీ పేరు కనపడట్లేదు. ఏం కనపడతలేదు? గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నీ పేరు కనపడట్లేదు. అసలు నువ్వు గేటుగాడికి వచ్చేటడిగే గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నీ పేరు ఉంటే, నా ప్రభువు చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్మనే శబ్దం వినపడదు ఇక్కడ. అది లేదు అంటే నిశ్చేష్టుడై ఏడుస్తున్నాడంట. ఈలోగా ఇట్లా చూశాడంట. ఏ వైపు? పాతాళ ద్వారం వైపు చూసాడికి అమాంతంగా 2 దెయ్యాలు వచ్చేసినాయి. ఏదో చేసినాయి? మహాభీకరమైన 2 దెయ్యాలు వచ్చేసి ఎడాపెడ చేయటేసుకున్నాయి. నువ్వు మా మనిషి అంటున్నాయంట. ఎవరు మనిషి? నువ్వు మా మనిషి. ఎందుకని ఏదో చిన్న లోపం. ఆ విషయాన్ని నేను ఉదయాన్ని వింటా ఉంటే, ఆయన చెప్తా ఉంటే నిశ్చేష్టుడైపోయి నేను అట్లాగా ఆలోచిస్తా ఉన్నా. నా మనసులో ఒక బాధ, వేదన. ఇంకా ఎక్కడైనా దేవునికి అయిష్టమైనది ఏదన్నా ఉన్నదా? సామాన్యమా? 500 సంఘాలకు కడతామంటే మాటలా? 45 సంవత్సరాలు సేవా ఎక్స్పీరియన్స్ మాటలా? ఎంత సేవ, రాత్రనక పగలనక ఎంత శ్రమించుంటాడు అసలే. రోజుకొచ్చి 24 గంటల్లో ఆ 4 గంటలన్నా రెస్ట్ తీసుకున్నాడో లేదో మహానుభావుడు. మాటలేంటి? అంత సేవ చేసినటువంటి వ్యక్తికి నీకు పరలోక రాజ్యములో అవకాశము లేదు అని అంటే, ఆ సాతాను సంబంధమైన దూతలో పక నవ్వుతా చేతులు పట్టుకుని తీసుకెళ్తా ఉంటే, అప్పుడు ప్రభు స్వరంతో మాట్లాడుతున్నాడండి. ఏంటి ప్రభువా, నీ కోసం ఇంత సేవ చేస్తే నాకు ఈ శిక్ష అనంటే, నువ్వు భూమి మీద ఒక వ్యక్తిని క్షమించలేదు. భూమి మీద నీకు కీడు చేశాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని నీవు మనస్ఫూర్తిగా క్షమించలేదు. అందుకని నీ పేరు ఇక్కడ జీవ గ్రంథంలో
రాయబడలేదు. నిశ్చేష్టుడు ఏడుస్తున్నాడంట. ఇప్పుడే నేను ఒప్పుకుంటాను, ఇప్పుడే నేను క్షమాపణ వేడుకుంటానంట. గళ్ళుమని ఏడుస్తూ, ప్రభువా నాకా భయంకరమైన నరకం వద్దు అని కెవ్వమని కేకేసి ఏడుస్తూ ఉంటే సడన్గా మెలకు వచ్చిందంట. బాడీ మాత్రం మోకాళ్ళు వేసే ఉంది కింద. అప్పుడు ఇలా పడిపోయి దొర్లు ఏడుతున్నాడంట. పాస్టమ్ గారు వచ్చి టిఫిన్ చేతుడికి వెళ్ళలేకంటే ఎందుకు ఏడుతున్నాడంట ఈ పాస్టమ్ గారు. నీ మాయిదారి టిఫిన్ తగలయ్యా, ఆ టిఫిన్ కూడా తర్వాత చూద్దాం, అసలు ఇప్పుడు వచ్చిన కళ చూస్తే నా గుండె ఆగిపోయినంత పని ఇది. ఆత్మాను అంతే మరి, ఆత్మాను ఏడుతా ప్రార్థన అంటుందంటే ఈ పాదిరమ్మ. దేవుడికి స్తోత్రం. ఎక్కెక్కిపడి ఏడుతున్నాడు. వెంటనే పాదిరమ్మ టిప్పును ముందు మానేసి ముందు ఆ బ్రదర్ని పిలువమ్మ. ఎందుకని ఆ మసిపొంగుండి ఇప్పుడు ఎందుకు పిలవాలి? అసలు ఆడు మనకి ఎంత కీడు చేశాడు? అయ్యో బాబోయ్, ఆడు ఎంత కీడు చేసినా గారు ఇప్పుడు ఆడు రాకపోతే నాకు అక్కడ డోరు ఓపెన్ అవ్వదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడ వేదనతో గబగబా లేచి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళంట. చేతులు పట్టుకుని, బ్రదరా నన్ను క్షమించండి. ఆడు కాళ్ళ మీద పడి ఆడు ఏడు చేస్తున్నాడంట పాస్టర్ గారి మీద. ఇదేంటి పాస్టర్ గారా, మీకు కీడు చేసి తప్పు చేసింది నేను, నన్ను క్షమించమన్నవేంటిరా బాబు అంటే, నువ్వు కీడు చేసినందుకు నేను కాస్త అంత మనసులో నీ మీద ఏరే అభిప్రాయం పెట్టుకున్నాను, క్షమించలేని మనసు. ఆ కాస్తంత మనసుతో నాకు ఇప్పుడు పరలోక ప్రత్యక్షతను చూశాను. ఆ వ్యక్తిని పరిపూర్ణంగా నువ్వు క్షమించకపోతే పరలోకములో ద్వారం తెరవబడదన్నాడు నా ప్రభు. నువ్వు చెప్తావా చెప్పవా అంటున్నాడంట ఆ విశ్వాసిని. ఆడేడవా ఈయనేడవా ఆయనేడవా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చిన్న విషయమే. కీడు చేసిన వ్యక్తి సంఘానికి మహాద్రోహం చేశాడంటండి. మామూలు ద్రోహం కాదు. ఎంత చేశాడు అనంటే సంఘానికి చాలా భయంకర ద్రోహం చేసిన వ్యక్తి అంట. అతనికేం తప్పు చేయలేదు, సంఘాన్ని పాడు చేసినందుకు అతడు బాధపడి ఇటువంటి సన్యాసిని క్షమించకూడదనే మనసు గురించి ఈయన పేరు జీవగ్రంథంలో దేవుడు తుడిచివేయడు. మళ్ళీ ప్రాధేయపడి ఏడుస్తూ ఉంటే కొన్ని రోజులకి మరలా ప్రభు మాట్లాడి నీ పేరును జీవగ్రంథంలో ముద్రించానని మాట్లాడాడంట ప్రభు. దేవునికి స్తోత్రం కలుగు. ఆ సందర్భాన్ని వింటేనే గుండెల్లో దడ పుట్టింది. దేవుని పిల్లరా, ఏదో పాట పాడేస్తున్నాము, 4 మాటలు చదివేస్తున్నాము, ఏదో శృతి అని 4 సూత్రాలు చెప్పేస్తున్నాము, సరిపోద్దులే. నో. అందుకే ఇక్కడ భక్తుడు అడుగుతున్నాడు, నీవు నేను నడవలసిన మార్గం అడుగుతున్నారా భక్తి జీవితంలో? మరి నిజంగా పరలోకానికి వెళ్ళే వాళ్ళు అయితే అడుగుతారు. ఆ తర్వాత చనిపోయాక ఎవరు చూసి వచ్చారులే అంటే నా బాధ్యత ఏమి లేదు, చెప్పటం నా బాధ్యత. 86వ కీర్తనలో మాట ఇలా రాయబడి ఉంది. 86వ కీర్తన 86:11 వచనం. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గాల్ని ఏమంటున్నాడు? నీ సత్యాన్ని అనుసరించినట్లుగా నీ మార్గాల్ని నాకు బోధించుము. నీ నామము నాకు భయపడినట్లు. ఏ దృష్టి అంట? ఏ దృష్టి? ఏకదృష్టి అంటే దైవ సంబంధమైన దృష్టి, ఆత్మ సంబంధమైన దృష్టి మనకి కావాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని పిల్లలు, అందుకే యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గాన్ని బోధించు. నీ నామమునకు భయపడినట్లు నా హృదయము నాకు ఏకదృష్టి.
పరిపూర్ణమైన దృష్టి, మంచి దృష్టి, దేవునికి ఇష్టమైన దృష్టి. దేవుడు నీకు ఇచ్చిన కన్నులతో ఏం చూస్తున్నావు? ప్రతిరోజు వాక్యం అనే అద్దం దగ్గరికి వెళ్తున్నావా? ప్రతిరోజు నీ ముఖాన్ని చూసే నువ్వు మురుసుకుంటున్నావా? ఏమండి, ఒక్కొక్కరు తెల్లవారంగానే కళ్ళు తెరవంగానే ఎక్కడికి వెళ్తారో తెలుసా? అర్థం ఎక్కడ ఉంది? అయ్యి బాబోయ్, ఆ ముఖాన్ని ఎన్నిసార్లు చూసుకున్నా మర్చిపోతారు వాళ్ళు కదా. తెల్లవారంగానే కొంతమంది ఇప్పుడు తెల్లవారంగానే సెల్ ఫోన్ ముఖం ఇంక చూసేవాళ్ళు కొంతమంది, తెల్లవారంగానే టీవీ ఆన్ చేసేవాళ్ళు కొంతమంది, తెల్లవారంగానే అద్దం దగ్గరికి వెళ్ళేవాళ్ళు కొంతమంది. కన్నులు తెరవబడిన మరుక్షణమే వాక్యం మీదకి కను దృష్టి వెళ్ళేది ఎంతమంది? లేవంగానే వాక్యం వెంక చూసేవాళ్ళు ఎంతమంది? భక్తుడు అడుగుతున్నాడు, నీ సత్యమును అనుసరించి నడుచున్నట్లు నీ మార్గాల గురించి నాకు బోధించండి. దేవుని మార్గమును గురించి బోధించును ఆయన అని మనస్ఫూర్తిగా అడిగేవారు ఎంతమంది ఉన్నారు మీలో? దేవుని మార్గాల గురించి తెలుసుకోకపోతే నష్టపోతావు తల్లిగా, తండ్రిగా. నువ్వు దేవుని యొక్క మార్గాలు తెలుసుకుంటాకి ఏక దృష్టి మీద నువ్వు మనసు పెట్టకపోతే నీ ఆత్మీయ జీవితం ఫలవంతంగా ఉండదు, అభివృద్ధికరంగా ఉండదు. అందుకే ఇక్కడ అన్నాడు, నా హృదయమునకు ఏక దృష్టి కలగజేయమన్నాడు. అంటే దేవుణ్ణి చూసే దృష్టి, దేవుణ్ణి చూడగలిగిన దృష్టి సంపాదించుకోవాలి. ఇక్కడ దేవుడు నీకు ఇచ్చిన కళ్ళతో లోకములు అన్నీ చూస్తున్నావు. ఒక్కొక్కరు చూస్తారో, అయ్యారో అదిగో ఏంటి అది డైరెక్ట్ కనబడిపోద్ది. అయ్యం అది కనబడిపోద్ది. అదిగో వచ్చాం, ఇదిగో వచ్చాం, ఇలా చూపిస్తూ ఉంటారు చెయ్య. అదిగో అక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉంది. నెత్తి మీద ఫోటో ఆడవద్దు అడిగి వాళ్ళకి డైరెక్ట్గా ఏం కనపడిపోద్ది? పాములు కనపడిపోతాయి, తేళ్ళు కనపడిపోతాయి, దయ్యాలు కనపడిపోతాయి. కానీ దేవుడు కనపడు. కారణం ఏంటి? లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ లోక సంబంధమైన వాటి కోసమే ములుగు తేలే మనసు. భక్తుడు ఏమడుగుతున్నాడండి? నీ నామానికి అనుదినము భయపడినట్లుగా నా హృదయమునకు లేకపోతే నా కన్నులకు ఏం కావాలంటున్నాడు? ఏక దృష్టి. ఒక యవనస్తురాలుగా మీరు అడగండి, ఓ తల్లిగా మీరు అడగండి, ఓ తండ్రిగా అడగండి, దేవా ఆ ఏక దృష్టి. మోకరించినప్పుడు నిన్ను చూసే దృష్టి నాకు దయచేయి. పండుకున్నప్పుడు నీ ప్రత్యక్షతను చూసే దర్శనము దయచేయి. అడగలుగుతున్నారా? కొంతమంది సినిమా చూతానే నిద్రపోతారు మంచాల మీద. అర్ధరాత్రి దాకా సినిమాలు వినపడతాయి కొన్ని నివాసాలలో, అర్ధరాత్రి దాకా సెల్ ఫోన్లో. ఏమండి, భయంకరమైనటువంటి పరిస్థితి. సాతాను ఎక్కడికక్కడ ఆవరించి పసిపిల్లలను మొదలుకొని మనం చోట ప్రార్థనకి వెళ్ళాను. ఆడు తప్పటి అడుగులు వేస్తున్నాడు. సంవత్సరంన్నర 2 సంవత్సరాలు పూర్తవలేదు. ఆడికో సెల్ ఇచ్చారు. ఆడు సెల్లో గోకేస్తున్నాడు. ఆడు మామూలు గోకుడు కాదు. నేను సరదాగా ఆ సెల్లా కొన్నాను అంతే, కిందడు పోయి దొరిలేస్తున్నాడు. ఒక పోతు దొరిలేస్తున్నాడు. ఏడ్చేస్తున్నాడు, వీళ్ళు ఆడిపోతున్నాడు. గబగబా వాళ్ళ తాత, బాబోయ్ మీకు దండం పెడతాను బాబోయ్, ఇచ్చేయండి బాబా చెల్లాడి. వాడు చెల్లకపోతే ఊరుకోడండి. 2 సంవత్సరాలు వయసు కూడా రాలేదు. ఆడు సెల్ ఫోన్కి ఎంత అలవాటు పడిపోయాడంటే ఓ 10-15 సంవత్సరాలు వచ్చేటట్టుకు వాడి స్థితి ఎట్లా ఉంటుంది? దీంట్లో జ్ఞానం ఉంది లేదంటలేదు, చాలా జ్ఞానం ఉంది. ఎంత జ్ఞానం ఉందో అంత నాశనము చేసే సాతాను సంబంధమైన జ్ఞానము కూడా అంత దాంట్లో ఉన్నది. చాలా జాగ్రత్త. ప్రతిరోజు వాక్యం అనే అద్దము దగ్గరకు వచ్చి అడగగలుగుతున్నారా? 119వ కీర్తనలో మాటలో రాశాడు కీర్తనాకారుడు,
119వ కీర్తన 34వ వచనం. నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించుటకు ఏమంటున్నాడు భక్తుడు? బుద్ధి దయచేయము. అంటే బుద్ధి మారకపోతే, వాక్యము చదువుడు ఏ వ్యక్తి అయినా సరే, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారం నడుచుకుంటా. ధర్మశాస్త్రం అంటే వాక్యం చదవాలంటే, వాక్యం మీద ఆసక్తి కావాలంటే ఏం మారాలి? బుద్ధి మారాలి. కొంతమందికి బుద్ధి మారదో, బుద్ధి మార్చుకోరు. ఎంత చెప్పినా బుద్ధి మార్చుకోరు, వాక్యానికి లోపడరు. ఈ పాస్టర్ గారికి చాలా కోపము. ఓ చెప్పేస్తాడు మా నా ఎంకే చూపిస్తాడు. ఎందుకు చూపిస్తాడు అంటే మీ జీవితాలు బాగుపడాలనిదే, మీ జీవితాలు నాశనం అవ్వాలని కాదు. అర్థముందా? నేను గద్దించే చెప్పినా, ప్రేమతో చెప్పినా, కోపంతో చెప్పినా, మీరు వాక్యానుసారమైన ఆశీర్వాదాలు పొందాలనేదే, మీ బుద్ధిని పరిశుద్ధంగా మార్చుకోవాలనేదే, మీకు ఏకదృష్టి కావాలనేదే, దేవుణ్ణి చూసే నేత్రాలు మీరు పొందాలనేదే. దేవుణ్ణి సంతోషింపజేసేవారుగా ఉంటే ఆ మహాదేవుడు మిమ్మల్ని సంతోషింపజేస్తాడు. ఆ దేవుణ్ణి ఆనందింపజేస్తే మిమ్మును బట్టి ఆ దేవుడు ఆనందిస్తాడు, మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. అందుకే ఇక్కడ భక్తుడు అన్నాడు, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయమో. అడగగలుగుతున్నారా? ప్రార్థన చేస్తే చాలు, అది ఈయన ఆయన, ఇది ఈయన ఆయన, ఇక అడగటమే. ప్రార్థనలో ఒక అనుభూతి లేదు, ఒక జ్ఞానం లేదు. ఎవరిష్టానుసారంగా వారు ప్రార్థన చేస్తున్నారు. చెప్పిన అంశాలు ఎత్తుపట్టుకోరే. అంశాల గురించి ప్రార్థన చేయమంటే ఏదో ఆటోమేటిక్గా. ఒక బాధ్యత భక్తి జీవితంలో. భక్తులు ఎలా అడిగారండి? ప్రతి మాట సందేశమే. ఆలోచన చేస్తూ ఉంటాయి. నేను బైబిల్ తెరిచి ఎక్కువ సమయం అట్లా చూస్తూ ఉంటాను. అధ్యయనం ఏ వచనం చూసినా మాట్లాడుతూ ఉంటాడు. ఏ వచనంలో నుంచి అయినటువంటి సందేశాన్ని ఇస్తాడు. ఏ మాటలో నుంచి అయినా మనకు ఒక శ్రేష్టమైనటువంటి పాఠాన్ని నేర్పించేవాడై ఉన్నాడు. దేవుని పిల్లారా, తల్లిదండ్రులుగా. అందుకే ఆనాటి యొక్క భక్తులు. ఫైనల్గా ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. హోషేయ గ్రంథములో భక్తుడు ఇలా పలుకుతాడు, చూడండి. హోషేయ 6వ అధ్యాయము 3వ వచనం. హోషేయ గ్రంథములో ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథాలు తెరిచి, ఇదిగో ఇక్కడ అంటాడు, యెహోవాని గూర్చినటువంటి జ్ఞానము సంపాదించుకుందాం రండి. మనం ఎందుకు వచ్చాం? దేవుని మందిరములో కాసేపు కునికేయటానికి వచ్చారా? నిద్రపోతాకు వచ్చారా? కాలక్షేపణకు వచ్చారా? నా పోరు పడలేక వచ్చారా? పాస్టర్ గారు ఏమనుకుంటాడో, నేనేమనుకుంటాను? ప్రాణాల గురించి ఏడితే ప్రయోజనం ఏంటి? ఏమండి, ప్రార్థన చేయడం నా బాధ్యత. ప్రభువా, ప్రతి ఒక్కరిని కుటుంబంగా నడిపించండి, దీవించండి అని వేడుకోవటం నా బాధ్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయడం నా బాధ్యత, బోధించడం నా బాధ్యత. అక్కడ చెప్తా ఉన్నాడు, సంపాదించుకుందాము రండి. ఆయన్ని అనుసరించుటకు రండి. దేవుని పిల్లరా, ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట. మా ప్రార్థన చేసి ప్రారంభించండి. దేవుని సన్నిధానంలో సాగుతున్నటువంటి దేవుని పిల్లరా, వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యము, యెహోవాను గూర్చినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుందాం రండి. లోకంలో అన్ని రకాల జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు మనుషుడు. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటానికి వచ్చే సమయం ఎంత?
దేవుని జ్ఞానమును నేర్చుకుంటానికి ఖర్చు అయ్యే సమయం ఎంత, మనం ఎంత ఖర్చు పెట్టగలుగుతున్నాం? మనిషి యొక్క జీవితాన్ని పాడు చేసి పతనము చేసే వాటిని నేర్చుకుంటానికి వేల నుంచి లక్షలు ఖర్చు పెడుతున్నారు మనుషులు. దేవుని పిల్లారా, అందుకే అంటున్నాడు, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదుము రండి. ఉదయము తప్పక వచ్చే రీతిన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడిపినట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె. ఏంటంట? భూమిని తడుపునట్లుగా. అండి, ఏ వర్షం అది? తొలకరి వర్షము. తొలకరిచ్చే స్టార్టింగ్లో వర్షం దుమ్ము లేపేద్ద పట్టుకుని, మామూలు కాదు. ఒక్కరోజు కురిసేటప్పటికే నెరలిడిచిపోయినటువంటి స్థలాలు ఆటోమేటిక్గా తడిసిపోతాయి. లాస్ట్ ఫైనల్ వర్షం కూడా ఎలా ఉంటుంది? ఒక ఊపు ఊపి రేక్ షెడ్లన్నీ పడగొట్టి, మొన్న మధ్యన వచ్చిందిగా తుఫాను కదా. స్టార్టింగ్లో అలాగే ఉంటాయి, ముగింపులోది అలాగే ఉంటుంది. మధ్యలో వచ్చేదే చిన్ని చిన్ని జల్లులు. ఆ జల్లులోనే మీరు ఉడుపుడు చేస్తూ ఉంటారు, ఆ జల్లులోనే కోత కోసేస్తారు, ఆ జల్లులోనే అన్ని పళ్ళు. అంటే తొలకరిచ్చినప్పుడు వర్షం లేకపోతే కడవరి వర్షం ఎట్లా ఉంటుంది అని అంటే బహు సమృద్ధిగా ఉంటుంది. ఆ దిశలోనంట దేవాది దేవుడు తన ప్రజలకంట అంత సమృద్ధిగా దేవుని జ్ఞానం గురించి ప్రకటింపజేస్తున్నాడంటండి. దేవునికి స్తోత్రం. ఎంత ప్రకటింపజేస్తున్నాడు? ఎంత ప్రకటింపజేస్తున్నాడు? మీరు అలా ఇంటా కూర్చుంటే ఎంత సమయమైనా, బాబో ఈ పాస్టర్ గారు మై కట్టుకుంటే వదలడు నాయను, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, కుండలు తోముకోవాలి, బట్టలు ఉతుకోవాలి, బాబోళ్ళది పనుద్దురా కదా. రాలేక వచ్చేది 11ంటికి, వెళ్ళిపోవాలి. మధ్యలో ఉండేది ఎంత? 11, 12, 13 అంట. ఇంకో గంట పెరిగింది దీనికి. దేవునికి స్తోత్రం కలుగ్గాక. హల్లెలూయా. ఉండేది దైవ సన్నిధిలో ఒక 2.5 గంటలే. దానికే నలిగిపోయి సిరిగిపోయి ఇందాక నుంచి మెల్లడిపోతున్నాడు. అటు కదిలిపోతున్నాడు, ఇటు కదిలిపోతున్నాడు, అటు తిరిగి ఇటు తిరిగి. దేవుని జ్ఞానమును గురించి దేవుడు తొలకరి వర్షం వలె కడవరి వర్షం వలె సమృద్ధిగా ఆయన జ్ఞానవాకులు తన బిడ్డలకు బోధించాలని ఇష్టపడుతున్నాడు. నేర్చుకునే వాళ్ళు ఎంతమంది? ఆయన జ్ఞానం గురించి నేర్చుకుంటేనే మన జీవితాలు బాగుపడతాయి. ఆయన జ్ఞానం గురించి మనం ఎక్కువగా తలపోసుకోవటం వల్ల, నేర్చుకోవటం వల్ల మనకి ఏకదృష్టి ఎలా కలుగుతుందో, మనం ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో, ఈ లోకంలో మనం ఎలా ప్రయోజకులం అవ్వాలో, దేవునికి మనం ఎలా ప్రయోజకులుగా మారాలో, సమాజానికి ఎలా ప్రయోజకులుగా ఉండాలో, సంఘానికి ఎలా ప్రయోజకులుగా ఉండాలో, మన కుటుంబానికి ఎలా ప్రయోజకులుగా ఉండాలో నేర్పించేది దైవికమైన జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగ్గాక. మీ పిల్లలకి కొంచెం పాటలు నేర్పించి, 4 మాటలు నేర్పించి దేవుని స్తుతించేవారుగా చేద్దామంటే మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపరు. మీరు పంపించకపోతే మేము ఏం చేయగలం? ఏమండి, ఓ తల్లులుగా మీకు ఉండాలి. మా ఓడు అలరసేస్తున్నాడండి, ఏడా అలరసేస్తాడేంటి, రేపు పొద్దున అవసరమైతే రాడ్డాడు తలకాయ కూడా అని నేను అన్నాం. మీరే పూజ చేసుకోండి. చేస్తున్నారు, కొన్ని చోట్ల అలాగే చేస్తున్నారు. గూళ్ళట్టుకు ఎరగొట్టేస్తున్నారు తల్లిదండ్రుల్ని. ఆడెవడో తల్లిదండ్రులు పోరు పడలేక తీసుకెళ్ళి అడుగులో ఆ పక్కనే ఈ పక్కనే పెట్టి చెట్టుకి కట్టేశాడు. వాళ్ళ అమ్మ నాన్నని చెట్టుకి కట్టేసి వెళ్ళిపోయాడు. ఎంత దుర్మార్గునైన కొడుకో చూడండి బావా. వాళ్ళు అక్కడ ఒక్కవేళ అక్కడ వదిలేసి ఒత్తేళ్ళు కూడా పడి వచ్చేస్తారని కుంటుకుంటా 2 చేతులు కట్టి చెట్టు కట్టే వచ్చేసాడు అడవులోకి తీసుకెళ్ళి. ఎంత క్రూరుడైన కొడుకో చూడండి. పుట్టుని కాడ్నించి
పేగు తంచుకుని కన్నా కాడ నుంచి వాడిని ప్రయోజకుడిగా చేస్తే ఈరోజు కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? తల్లిదండ్రులు అంటే లెక్క లేకుండా బ్రతికేవారు ఉన్నారు. తల్లిదండ్రులు అంటే కనికరము లేదు, జాలి లేదు, ప్రేమ లేదు, దేవుడు అంటే లెక్క లేదు. వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? అందుకే రే, భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మీ తల్లిదండ్రుల్ని ప్రేమతో ఆప్యాయతతో చూడండి రా బాబు అని ప్రతి పుస్తకాల్లో చెప్పాడండి దేవుడా. దేవుని స్తోత్రం. ఆదికాడి నుంచి ప్రకటన వరకు కూడా చెప్తూనే ఉన్నాడు. మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మీ తల్లిదండ్రుల్ని, తండ్రి అంటే పట్టించుకోకుండా బ్రతికే గుర్రగాడిదలంటూ కొడుకులు ఉన్నారు కొంతమంది. మామూలుగా కాదు, అడ్డగాడిదలేగా బోలుతారు తప్ప తల్లిదండ్రులు పట్టించుకునే జ్ఞానమా లేదు. తల్లిదండ్రులు అంటే కనీసం జ్ఞానం లేదు. అలా బ్రతికే వాళ్ళు ఎంతమంది లేరు. కనుక దేవుని పిల్లరా, వాక్యాన్ని ఉంటున్నటువంటి మీరు, సంఘంలో ఉన్నటువంటి మీరు, మీ తల్లిదండ్రులు అంటే జాగ్రత్త కలిగి బ్రతకండి. మీ తండ్రి ముస్కరుడైనా మీ వంతులో మీరు ప్రేమతో చూడండి. రేపొద్దున మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. రేపొద్దున మీ పిల్లలు మీరంటే భయము కలిగి గౌరవం కలిగి ఉంటారు. నీ కొడుకు ఎదురుగుండా, నీ కూతురు ఎదురుగుండగా ఓ తండ్రిగా నీ తండ్రిని ఎట్లా చూస్తున్నావో వాళ్ళకు కూడా చూసి అదే గౌరవం. ఓ కొడుకు ఏం చేయడు తెలుసా? కారు ఎక్కించుకుని చెప్పించుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. అనాథాశ్రమంలో విడిచిపెట్టేసాడు. అక్కడ చెప్పి పెట్టేసాడు. డాడీ బాయ్ అన్నాడు. కారు ఎక్కుతున్నాడు. కూడా వచ్చాడు. మా జాయిగల్లే ఉన్నాడు. ఆడు కూడా ఈడికిలే గాడి పెద్ద శిష్యంద్రి అనమాట. డాడీ చెప్పు అక్కడ వదిలేసేవా డాడీ అన్నాడు. ఆ చెప్పు తెచ్చే అన్నాడు. ఎందుకురా అన్నాడు. రేపొద్దున్న నువ్వు అలా ముసలోడైనప్పుడు ఆ చెప్పుతో నేను నిన్ను తీసుకురావాలి కదా కారు మీద అన్నాడు. ఈడు అలా పడి వెళ్తున్నాడు. ఇక అదే చెప్పుతో భోజనం పెట్టాలి కదా అన్నాడు. అప్పుడు గెలిగింది ఈడు కళ్ళు. చూడండి, అంటే ఒక 7-8 సంవత్సరాల వాడితో ఈడేం చెప్పించుకుంటున్నాడు. కొంతమంది గాడిదలేక ఎదుగుతారు కానీ జ్ఞానం ఉండదు, దైవికమైన జ్ఞానం ఉండదు. అందుకే కడవరి వర్షం లేక, లేతే ముగింపు వర్షం లేక, ప్రారంభ వర్షం లేక, వర్షం లేక కుమ్మరిస్తున్నాడండి. ఎవరికి ఈ పాఠాలు? పిల్లలకు కాదా? తల్లిదండ్రులు కాదా? అన్నదమ్ములు కాదా? స్నేహితులు కాదా? అధికారులు కాదా? ఈ పాఠం మీకేంటి, నాకేంటి? దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ వాక్యము మీకు ఒక పాఠం, నాకు ఒక పాఠం. నేను ప్రకటించడమే కాదు, నేను నేర్చుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. కడవరి వర్షముగా కుమ్మరిస్తున్నటువంటి ఆ వాక్యాన్ని వింటూ ఆత్మీయ సత్యాలు నేర్చుకుంటూ, దేవా మాకు ఏకదృష్టి దయచేయండి, నీ మార్గాల్లో నడిచే కృపను మాకు దయచేయమని అడుగుదాం. ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదించుకుందాం. దైవ భయము కలిగి ప్రభుని సేవిస్తూ ఆయన కృపలో వర్ధిల్దాం. దేవుడి మాటలు దీవించుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రకటించిన వాక్యం బిడ్డల జీవితాల్లో నీరు కట్టి ఫలింపజేసి ప్రతి ఉదయమున నీ కృపా వార్తతో ప్రతి ఒక్కరితో మాట్లాడి కన్నులు తెరిపించి తల్లిదండ్రులు ప్రేమించే మనసు, ఒకరినొకరు ప్రేమించే మనసు, ఒకరినొకరు గౌరవించే మనసు ప్రతి బిడ్డలకి దయచేయండి. వాక్యాన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి వాక్యానుసారమైన మార్గములో ప్రతి ఒక్కరిని స్థిరపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.